నమస్కారం. ఈరోజు మనం ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చిన ఒక అదిరిపోయే జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్లో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఏకంగా 2 కొత్త నోటిఫికేషన్లు వచ్చాయి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వివరాలేంటో చూసేద్దాం రండి. గవర్నమెంట్ జాబ్ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? నెలల తరబడి ప్రిపరేషన్, పెద్ద పెద్ద పుస్తకాలు, టెన్షన్తో రాసే రాత పరీక్షలు కదా? కానీ వీటన్నింటితో పనే లేకుండా, అసలు రాత పరీక్ష అనేదే లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే భలే ఉంది కదా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. ఎయిమ్స్ మంగళగిరి ఇప్పుడు సరిగ్గా అలాంటి అవకాశాన్నే మన ముందు పెట్టింది. ఇక్కడ కావలసిందేంటంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్, మీ స్కిల్స్, వాటిని ఒక వాకిన్ ఇంటర్వ్యూలో చూపిస్తే చాలు. సరే, ఇక ఆ 2 నోటిఫికేషన్ల సంగతేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే సీనియర్ రెసిడెంట్స్. ఇది ఏదో 1-2 పోస్టులతో ఆపేసేది కాదు, ఇది ఒక మేజర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని చెప్పొచ్చు. ఎన్ని పోస్టులు అనుకుంటున్నారు? ఏకంగా 76. అవును, మీరు కరెక్ట్గానే విన్నారు, 76 సీనియర్ రెసిడెంట్ పోస్టులు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ 76 పోస్టులు కూడా దాదాపు 30 వేరువేరు డిపార్ట్మెంట్లలో ఉన్నాయి. అంటే మీ స్పెషలైజేషన్ ఏదైనా సరే మీకు సరిపోయే పోస్ట్ ఇక్కడ దొరికే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ. సరే, మరి దీనికి కావాల్సిన అర్హతలేంటి? ఏజ్ లిమిట్ వచ్చేసి 45 సంవత్సరాలు. క్వాలిఫికేషన్ విషయానికొస్తే మెడికల్ క్యాండిడేట్స్కి అయితే ఎండి, ఎంఎస్ లేదా డిఎన్బి లాంటి పీజీ డిగ్రీ ఉండాలి. ఒకవేళ నాన్ మెడికల్ ఫీల్డ్కి చెందినవాళ్లు అయితే వాళ్ల సబ్జెక్ట్లో ఎంఎస్సీతో పాటు పీహెచ్డీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక శాలరీ ప్యాకేజ్ కూడా చాలా బావుంది. మెడికల్ వాళ్లకి నెలకి దాదాపు 68,000 రూపాయలు వస్తుంది. నాన్ మెడికల్ వాళ్లకైతే 56,000 రూపాయల పైనే ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు రెండో నోటిఫికేషన్ సంగతి చూద్దాం. ఇది టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం. అదే ట్యూటర్స్ మరియు డెమాన్స్ట్రేటర్స్ పోస్టులు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇవి కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇక్కడ వేకెన్సీస్ కాస్త తక్కువే ఉన్నాయి, మొత్తం 4 పోస్టులు. కానీ ఇదొక స్పెసిఫిక్ రిక్రూట్మెంట్ అని చెప్పొచ్చు. 3 ముఖ్యమైన డిపార్ట్మెంట్ల కోసం మాత్రమే వీటిని ఫిల్ చేస్తున్నారు. ఈ పోస్టుల డీటెయిల్స్ చూస్తే ముందుగా ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్. ఏజ్ లిమిట్ కూడా కొంచెం తక్కువ, 37 ఏళ్లు మాత్రమే. క్వాలిఫికేషన్స్ దాదాపుగా సీనియర్ రెసిడెంట్ పోస్టులకున్నట్టే ఉన్నాయి. ఇక శాలరీ విషయానికొస్తే నెలకి 56,100 రూపాయల బేసిక్ పేతో పాటు ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ రెండో అవకాశాల్ని ఒకసారి పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. ఒకటేమో 76 రెగ్యులర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు, ఇంకొకటి 40 కాంట్రాక్ట్ ట్యూటర్ పోస్టులు. ఏజ్ లిమిట్లో కూడా డిఫరెన్స్ ఉంది. రెసిడెంట్స్కి 45 ఇయర్స్, ట్యూటర్స్కి 37 ఇయర్స్. సో కెరియర్లో లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కావాలనుకుంటున్నారా, లేక టీచింగ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలనుకుంటున్నారా అన్నదాన్ని బట్టి ఏది బెస్ట్ ఆప్షనో మీరే డిసైడ్ అవ్వచ్చు. సరే, ఇదంతా బానే ఉంది. అసలు ఈ జాబ్స్కి అప్లై చేయడం ఎలా అంటారా? ఇక్కడ మంచి విషయం ఏంటంటే మీరు సీనియర్ రెసిడెంట్కి అప్లై చేసినా, ట్యూటర్కి అప్లై చేసినా ప్రాసెస్ మాత్రం రెండింటికీ సేమ్ టు సేమ్. సో ఎలాంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు. అప్లికేషన్ ప్రాసెస్ నిజంగా చాలా సింపుల్గా ఉంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి దానికి మీ డాక్యుమెంట్స్ అన్నీ జతచేసి మొత్తం స్కాన్ చెయ్యాలి. ఆ స్కాన్ చేసిన ఫైల్ని వాళ్లు ఇచ్చే ఒక గూగుల్ లింక్ ద్వారా సబ్మిట్ చెయ్యాలి. అంతే, ఆన్లైన్లో పని అయిపోయింది. ఫైనల్ స్టెప్ ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకుని వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లడమే. ఇక మనం ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ సెక్షన్కొచ్చాం. అదే ముఖ్యమైన తేదీలు, ఇంకా ఫీజు వివరాలు. ఈ డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. కావాలంటే ఒక స్క్రీన్షాట్ తీసిపెట్టుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 రకాల పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ జనవరి 2. ఇక ఇంటర్వ్యూ డేట్స్ చూస్తే సీనియర్ రెసిడెంట్స్కి జనవరి 6, 7, 8 తేదీల్లో జరుగుతాయి. అదే ట్యూటర్ పోస్టులకైతే జనవరి 9న నిర్వహిస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ కేటగిరీల వారికి 1,500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ వారికి 1,000 రూపాయలు. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు, వాళ్లకి పూర్తిగా మినహాయింపిచ్చారు. సో అప్లికేషన్ సబ్మిట్ చేసేశారు. ఇప్పుడు అసలైన స్టెప్ మొదలవుతుంది. అదే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం. అన్నిటికన్నా ముఖ్యమైన ఘట్టం కూడా ఇదే. మరి ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి? ఈ లిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కావాలి. వాటితో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు, మీ డిగ్రీ, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు,
డేట్ ఆఫ్ బర్త్ కోసం ఒక ప్రూఫ్, ఇంకా మీరు రిజర్వేషన్ కేటగిరీకి చెందితే క్యాస్ట్ సర్టిఫికెట్. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరి క్యాంపస్లోని అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్. ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి రాత పరీక్ష లేదు, టెన్షన్ లేదు, కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో ఎయిమ్స్ లాంటి టాప్ ఇన్స్టిట్యూట్లో గవర్నమెంట్ జాబ్. నిజంగా ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం. టైం కూడా చాలా తక్కువుంది, సో అస్సలు ఆలస్యం చెయ్యొద్దు. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీ సొంతం చేసుకోటానికి సిద్ధంగా ఉన్నారా?